పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు చూసిన ప్రతి వాహనదారుడికి నీటితో నడిచే వాహనాలు వస్తే ఎంత బాగుంటుందా అని ఏదో ఒక సందర్భంలో అనిపించక మానదు. అది సాధ్యం కాదని తెలిసి జేబుకు చిల్లు పడుతున్న పెట్రోల్ డీజిల్తోనే తమ వాహనాలను నడిపిస్తున్నారు. ఇలా అనుకోవడం గతం అనేలా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు గుంటూరు వాసి. 9 ఏళ్ల పాటు శ్రమించి నీటితో నడిచేలా వాహనాలను రూపొందించి ఔరా అనిపిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ వాడకానికి కళ్లెం వేసేలా సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికారు మన తెలుగు శాస్త్రవేత్తలు. ఈ కారు ఇప్పటి వరకు డీజిల్తో నడిచేది. కానీ ఈ శాస్త్రవేత్త కొత్త ఆలోచనలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో నీటితోనూ ముందుకు వెళ్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన సుందర్ అనే శాస్త్రవేత్త బృందం 9 ఏళ్ల పాటు శ్రమించి సరికొత్త పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నీటితోనూ వాహనాలను ఎందుకు నడపకూడదనే ఆలోచన నుంచి వచ్చిందే ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం. సుందర్ వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ పేరుతో రూపొందించిన కిట్ ను వాహనంలో అమర్చుకుంటే సులభంగా ముందుకు దూసుకు వెళ్లొచ్చు అంటున్నారు శాస్త్రవేత్త సుందర్. వాటర్ నుంచి హైడ్రోజన్, వాటర్ మీన్స్ H2O, HHO, ఈ వాటర్ నుంచి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ 2 ఆటమ్స్ ని డివైడ్ చేస్తూ హైడ్రోజన్ ని మనం ఫ్యూయల్ గా ఇతర ఇంధనాల లాగా అన్ని రకాల ఇంధనాల వల్ల లాగా ఈ హైడ్రోజన్ ని మనం వాడుకోవచ్చు. ఈ వాడుకునే ఇంధనాన్ని ఏ వెహికల్ కి తగిన విధంగా ఆ వెహికల్ కి డిజైన్ చేయబడుతుంది. 100cc బైక్ నుంచి 1,00,000cc అంటే లైక్ 1,00,000 హార్స్ పవర్ ఇంజిన్ వరకు కూడా ఈ టెక్నాలజీ యూటిలైజ్ చేస్తూ ఆ ఇంజిన్ ని రన్ చేయొచ్చు. దీనివల్ల ఇంధనం యూజ్ అవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సుల్లో పెట్రోలు, డీజిల్ వాడితే కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. దీన్ని పీల్చడం వల్ల అనేక శ్వాస సంబంధ వ్యాధులతో పాటు పర్యావరణానికి హానికరం. కానీ సుందర్ బృందం తయారు చేసిన కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్సిజన్ విడుదలవుతోంది. కార్బన్ మోనాక్సైడ్ 20% మాత్రమే ఉంటుంది. పెట్రోలు, డీజిల్ కు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్తో వాహనాలు నడిపే పరికరాలను 1868 నుంచి మొదలైంది. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ విజయవంతంగా రూపొందించలేకపోయారని శాస్త్రవేత్త సుందర్ అంటున్నారు. ప్రస్తుతం వాహనంలో 50% పెట్రోలు, 50% హైడ్రోజన్ వాడే విధంగా పరికరాన్ని రూపొందించామన్న సుందర్, వాహనంలో ఇంజిన్ ప్రారంభమైన 30 సెకండ్లకే హైడ్రోజన్ పరికరం పనిచేయడం ప్రారంభిస్తోందన్నారు. ఈ సాంకేతికత రూపొందించడానికి 9 సంవత్సరాలు కష్టపడి 14 కోట్ల రూపాయల దాకా వ్యయం చేశామని ఆయన తెలిపారు. వెహికల్ కాస్ట్ నుంచి 20% వేరియంట్ వస్తుందండి. వెహికల్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కారు 6 లక్షలు అవుతుంది, 20% 1,20,000 రూపాయలు కార్ కిట్ రెడీ అవుతుంది. సో ఇది ఎందుకు ఇంత కాస్ట్ అవుతుంది అంటే వాస్తవంగా హైడ్రోజన్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ మోడ్. దాన్ని కూడా మనం 1:10 రేషియోలో తగ్గించడం జరిగింది. అంటే 10 లక్షల రూపాయలతో తయారయ్యే ఎక్విప్మెంట్ మొత్తాన్ని 1,00,000 రూపాయలు తయారు చేయడం జరిగింది. తయారు చేసిన ఎక్విప్మెంట్ ఇంకా తక్కువ కరెంటు తోటి ఎక్కువ హైడ్రోజన్ తయారయ్యే విధానంలో ఇది చేయడం జరిగింది. ప్లస్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా టెక్నాలజీ పరంగా అన్ని సక్సెస్ఫుల్ రేషియోలో చేస్తూ ఇంజిన్కి లైఫ్ టైం పెంచే విధానాన్ని చేయడం వల్లే ఈ టెక్నాలజీ ఈజ్ వెరీ యూస్ఫుల్. ఇక మైలేజ్ పరంగా పెట్రోల్, డీజిల్ కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని, ఇంజిన్ జీవితకాలం పెరుగుతుందని సుందర్ బృందంలోని సభ్యుడు జ్యోతినాథ్ తెలిపారు. ఒక కార్ ని చూపిస్తున్నామండి. ఈ కారు 50% డీజిల్, 50% హైడ్రోజన్ తో రన్ అవుతుందండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే 2 రకాలుగా ఉపయోగం అండి. ఒకటి, మనకి మైలేజ్ అనేది పెరుగుతుందండి. కారు ఏదైతే ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వచ్చే కారు ఉంటుందో అది 15 నుంచి డైరెక్ట్ గా మనకి 30 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందండి. డీజిల్ గానీ పెట్రోల్ గానీ ఏదైనా గానీ. అలా కాకుండా 100% ఎఫిషియన్సీ, మనకు 100% వాటర్తో రన్ చేస్తే కనుక 1 లీటర్ వాటర్ మనకి దాదాపుగా 350 నుంచి 450 డిపెండింగ్ అపాన్ ద సీసీ ఆఫ్ ద ఇంజిన్, మనకి 350 నుంచి 450 కిలోమీటర్లు లీటర్ వాటర్ మైలేజ్ ఇస్తుందండి. అదే ఒక 2 వీలర్కి వస్తే కనుక 2 వీలర్కి 1 లీటర్ వాటర్ దాదాపు 1000 నుంచి 1500 కిలోమీటర్స్ మైలేజ్ వస్తుందండి. కొద్ది రోజుల్లోనే కేవలం నీటితోనే నడిచే వాహనాల కిట్లను తయారు చేస్తున్నామని తెలిపిన సుందర బృందం, తాము తయారు చేసిన హైడ్రోజన్ పరికరాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రభుత్వ సహకారం కావాలంటున్నారు. పెద్ద వాహనాల తయారీ కంపెనీ ముందుకు వస్తే తమ సాంకేతికతను వారికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.